వాళ్ళందరినీ కూర్చోబెట్టండి. రిక్వెస్ట్ చేస్తున్నాం 3 పార్టీల నాయకుల్ని కార్యకర్తల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ముందు నిలబడుకుంటే వెనక నుండే వాళ్ళకి కనపడదు. లెఫ్ట్ సైడ్ దయచేసి డయాస్ ఎదురుగా ఉన్న ఏదైతే 2వ గ్యాలరీలో నిలబడుకున్నారో కూర్చోవాలి ప్లీజ్. ఇదిగో అందరూ కూర్చోవాలన్నా సహకరించండి. ఇది మన మీటింగ్, మనకుంటే ఏమైనా గిట్టుబాటు అవుతుంది కానీ 3 పార్టీల మీటింగ్, మీరు అందరూ కూడా సహకరించాలి. మొత్తానికి అయితే అది ఇది క్రాస్ అవుతుంది. సరే అమ్మా నమస్కారం. ముందుకు రమ్మా. ఇట్లా చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టుండవు, చాలా పేదరికంలో ఉన్నట్టుండవు తల్లి. ఇదిగో నా దగ్గర అంతరం వేయించుకుంటే నీ అదృష్టం అట్లా 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 అక్క తిరిగిపోతుంది తల్లి. ఏది ఓసారి చేద్దాపమ్మా, చేద్దాప అమ్మా తల్లి. తల్లి చేయి ఎవరికి చూపబోకుమా, చేయి ఎవరికి చూపబోకుమా, నాకు బాబును కొట్టబోకు, నాక దేవత ఇంటి దేవత. టింగ్ 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 టింగ్. జరిగే చెప్తాను, జరగబోయే చెప్తాను, ఉన్నది ఉన్నట్టు చెప్తాను. నువ్వు చాలా బాధల్లో ఉన్నట్టుండవు అమ్మా. ఇదిగో నేను గాని ఒక తాయితీ వేశానంటే నీ బాధలన్నీ తీరిపోతాయి తల్లి. ఏం తాయెత్తుదరా అది? అదే చాలా పెద్ద తాయితీ గానీ నీకేం బాధలు ఉంటే చెప్పమ్మా. అయ్యో దొరా, ఒకప్పుడు ఉండేది మాకు బాధలు, ఇప్పుడు అట్లాంటి బాధలు ఏమీ లేవు దొరా. నీకు ముందుగానే భర్త లేడంటావు, ఎవరు లేరు స్వామి నాకు ఆధారముగా అని చెప్పేసి బాధపడతా అంటున్నావు చెప్పితివి. మళ్ళీ ఇప్పుడే నాకేం భయం లేదంటావు కదమ్మా నువ్వు. ఒకప్పుడు బాధపడేటోళ్ళం దొరా, ఇప్పుడు అట్లాంటి బాధలు ఏమీ లేవు. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా మాకు మా కూటమి ప్రభుత్వము నెల మాకు అకౌంట్లకి 4,000 పింఛన్ వచ్చేటట్లు చేస్తుంది. అదే కాదు, చేనేత వృద్ధులకు. అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటశివుడు యాదవ్ గారు ఎక్కడున్నా కూడా డయాస్ మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నెల 6,000 మంచిగా చెప్పినమ్మా. అంటే ఎట్లా అంటావు, ఇంతకు ముందు 2,000 రూపాయలు ఉన్న పింఛన్ 6,000 రూపాయలకు పెంచినారు, తర్వాత 4,000 రూపాయలు వికలాంగులకు 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సరే మీతో కాకుండా ఇక్కడ రైతులు ఉన్నారు. ఏమయ్యా రైతు సోదరులారా, జరిగే చెప్తాను, జరగబోయే చెప్తాను. ఆదివారము అమాసనాడు, ఆదివారము అమాసనాడు, ఎర్ర కుంకుమ తెచ్చిన వంటి 4 మూలల రతి పోస్తాను, 4 మూలల 40 పెట్టు, మధ్యలో 180 పెట్టు. టింగ్ 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 టింగ్. బాగుంది స్వామి, 4 మూల 40 పెట్టమంటావు, మధ్యలో 180 రూపాయలు పెట్టమంటావు. మాకు ఏమొద్దు స్వామి. నైనా మీరు చాలా అవస్థల్లో ఉంటారు, వ్యవసాయంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు నాతో ఒక తాయితీ కట్టుకోండి, నా ప్రపంచం చూపిస్తారు. మీరు చెప్పేది కూడా వాస్తవమే స్వామి. ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అందరి నివా ద్వారా మన కర్నూలు ప్రాంతం నుంచి కుప్పం దాకా ఒక మంచి ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నప్పుడు రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలుగా ఉండడానికి ప్రతి ఒక్క గ్రామానికి కూడా చెరువులో నీళ్లు ఇస్తున్నాడయ్యా. మాకు ఇంతకన్నా ఏమి కావాలి స్వామి. రైతు నీకేమైనా సమస్యలు చెప్పినైనా స్వామి, మా రైతులకు ఏం సమస్యలు లేవు. ఇంతకుముందు సమస్యలు తిరిగిపోయినాయి. మీ వెనకాల అనంతపురం నుంచి శ్రీకాకుళం ఇచ్చాపురం దాకా ప్రతి గ్రామాన్ని కూడా ఆదర్శ గ్రామంగా తీసుకొని సస్యశ్యామలంగా చేయడానికి మన ముఖ్యమంత్రి మహానుభావులు ఉన్నారు స్వామి. మా అన్న క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకి భోజనం పెడతారు, నువ్వు భోంచేసి ఎట్లా అంటే నాతో ఈ ఆంధ్ర రాష్ట్రం అంటావు. సరే ఇంకో రాష్ట్రం చూసుకుంటాను, ఇక్కడ కూట ప్రభుత్వం ఉన్న మా ఆటో సాగమంటావు. సరేనమ్మా పోయేస్తారమ్మా, వెళ్ళు. వచ్చే ఏడు మళ్ళీ వస్తారు. ఉన్నవంటే జనిగినవంటి కూట మేము నా ఒళ్ళో టింగ్ 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 టింగ్. వాలంటీర్స్ మా ఇంటికి వచ్చి ఇక్కడ వస్తున్న వాళ్ళందరినీ కూడా దాంట్లో కూర్చో, మొత్తం ఏదైతే ఉందో వాళ్ళందరినీ కూడా ఆశీర్వాదం అవ్వమని చెప్పాలి. అడ్డం ఎవరు, ఎందుకంటే నడి మీదలో ఉండే వాళ్ళందరూ కూడా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ వెనకాల వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఏ గ్యాలరీలో ఆ గ్యాలరీలో ఇప్పటికే ఆశీర్లైనా మీరు నిలబడుకోవడం వల్ల వెనకాల ఉండే వాళ్ళకి కనపడదు. దయచేసి మీరు నడి మీదలో నిలబడుకోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. వాలంటీర్స్ రిక్వెస్ట్ చేసి 3 పార్టీల నాయకుల్ని అదే విధంగా జెండా పట్టుకొని నిలబడుకున్నారు. డయాస్ కి లెఫ్ట్ సైడ్ ఉన్న గ్యాలరీ అక్కడ కూడా మీరు కూర్చోవాలన్నా ప్లీజ్. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు అందరూ కూడా కూర్చోవాలి, వెనకాల ఉండే వాళ్ళకి కనపడాలి. రవినాయుడు గారు విజ్ఞప్తి. మీ గ్యాలరీలో వాటర్ గానీ మజ్జిగ గానీ అన్ని కూడా ఉన్నాయి. అదేవిధంగా వాలంటీర్స్ కూడా వాళ్ళకి కావాల్సిన మజ్జిగ వాటర్ అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రవినాయుడు గారు 3 మినిట్స్ గ్యాప్ లేకుండా ప్లీజ్. కానీ